హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది లక్కీ ఛానల్ విశాఖ. ఈరోజు స్పెషల్ రవ కేసరి ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఫస్ట్ కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ వరకు గోధుమ అయితే తీసుకొని ఆ నేతిలో వేయించేసుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక అర లీటర్ వరకు పాలు మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత గోధుమ నూకని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూకలో షుగర్ కూడా కలుపుకోవాలి. షుగర్ మనం గోధుమ నూక ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు గోధుమ నూక షుగర్ని రెండింటిని ఇలా పాలలో వేసుకుంటూ నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉండకట్టకుండా గరిటెతో కానీ ఒక స్టిక్తో కానీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇందులో ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనకి రవ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన జీడిపప్పు కిస్మిస్లతో పైన డెకరేషన్ చేసుకుంటే రవ కేసరి రెడీ.